హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సండే స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టం. సండే అంటేనే నాన్ వెజ్ కదా. నాన్ వెజ్లో చికెనా, మటనా, ఫిషా, ఎగ్గా ఇలా ఆలోచిస్తాము. ఈరోజు మీకు నా ఫేవరెట్ రెసిపీ చేయబోతున్నాను. ఏంటో తెలుసా అండి? ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. చాలా సింపుల్గా చేసే ఒక రెసిపీ ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కుకింగ్ ఫిష్ ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ చూసి నేర్చుకునేవచ్చు. మన విజయ్ చేతి రుచుల్లో ఇంతకు ముందే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసులు చేసినాను. కోనసీమ, రాయలసీమ, నెల్లూరు చేపల పులుసు, తమిళనాడు స్టైల్ చేపల పులుసు, కేరళ స్టైల్ చేపల పులుసు అని అదిరిపోయింది. సో ఈ వెరైటీ ఆఫ్ చేపల పులుసు, చేపల ఫ్రై లింక్స్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కనుక ఫస్ట్ టైం విజయ్ చేతి రుచులు చూస్తూ ఉంటే దాన్ని కూడా చూడండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, ఇప్పుడే మనము చేపల పులుసు, చేపల ఫ్రై చేసుకునేస్తాం. రండి, రంగులో దిగేస్తాం. ఇదిగో చూడండి, ఆల్రెడీ చేపలు తెచ్చిపెట్టుకున్నాను. క్లీన్గా కడుక్కున్నాను. 3 to 4 times పసుపు ఉప్పేసి కడుక్కున్నాను. ఇది చెరువు చేప అండి, జిలేబీ చేపలు. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈరోజు చేపల పులుసుకి మనము హెడ్ పీసెస్ అంతా సెపరేట్గా పెట్టుకునేస్తాము. హెడ్ పీసెస్, తోక, ఇవి రెండు పులుసులు వేసుకోవచ్చు. మిగతావన్నీ మనము సూపర్ డూపర్ ఫ్రై చేసుకుంటాము. ఇలా చేసుకున్నారనుకోండి, మీరు పులుసు పట్టినోళ్ళు ఫ్రై తింటారనమాట. కొందరికి చేపలు పులుసులో పట్టవు, ఫ్రై చాలా బాగా తింటారు. సో ఇదనమాట. సో ఇలా మనము సెపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు హెడ్ పీసెస్, తోకలన్నీ పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుంది ముక్కలు. ఇలా బాగా కొట్టించుకున్నారనుకోండి, ఫ్రై సూపర్గా వస్తుంది. ఇంకా దీనికి మసాలా పట్టిస్తాం మనము. సో ఈ తల, తోక పీసెస్ అన్నీ మనము చక్కగా పులుసు పెట్టుకుంటాము. ఇంకా మనము దీని ప్రిపరేషన్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రైకి మసాలా రెడీ చేసుకుంటాము. చూడండి, రెడ్ చిల్లీస్ ఒక 20 numbers తీసుకున్నాను. చాలా కారంగా, ఘాటుగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. ఎందుకో అని ఇక్కడ చెప్తాను మీకు నేను. కలర్ కోసము చూడండి 3 బ్యాడిగే మిరపకాయలు తీసుకున్నాను. చింతపండు కొద్దిగా తీసుకున్నాను పులుసు కోసము. చూడండి ఇలా పీసెస్ చేసేసుకోండి. సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకుంటాము. 1 spoon వేసుకున్నాను. మెయిన్గా ఈ ఫిష్ ఫ్రైకి ఇలాంటి చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి మీరు. సో బాగా కడుక్కున్నాను, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీనంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన ఫిష్ మసాలా బాగా గ్రైండ్ అయింది. ప్లేట్లో తీసుకునేస్తాము. శుభ్రంగా ప్లేట్లో తీసుకునేస్తాము. ఇప్పుడు మనం ఈ మసాలాలో 1 spoon బియ్యం పిండి వేసుకుంటాము, ఎక్కువ వద్దు. అలాగే ఒక 1/2 spoon మెంతుల పొడి. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. చూడండి, 1 spoon గీ వేసుకుంటున్నాను. ఇలా గీ వేసుకొని మసాలా రెడీ చేసుకున్నారనుకోండి, ఆ ఫిష్ ఫ్రై వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. సో మసాలాని మనం బాగా కలుపుకొనేస్తాము. వావ్, చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో మసాలాలో చేప ముక్కలు వేసుకునేస్తాము. చేప ముక్కలు వేసుకున్నప్పుడు వాటర్ లేకుండా వేసుకోండి. ఇప్పుడు మనము ఈ పీసెస్కి అంతా మసాలా పట్టేలా బాగా కలిపేస్తాము. అన్ని ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలుపుకుంటాము. ఇది జిలేబీ ఫిష్ అండి. ఈ ఫిష్ చాలా రుచిగా ఉంటుంది. ఇది చెరువు చేప, అప్పుడే చెప్పాను మీకు. ఇది పులుసు అయినా సరే, ఫ్రై అయినా సరే చాలా చాలా బాగుంటుంది. రుచి మాత్రము చాలా బాగుంటుంది. చూడండి, అన్ని ముక్కలకి అన్ని సైడ్ మసాలా పట్టించేస్తున్నాము. ఇలా బాగా మసాలా పట్టించిన తర్వాత ఇలా దీన్ని ఒక 1/2 hour మ్యారినేట్ చేసి పెట్టాలి. అప్పుడు ఈ మసాలా బాగా ఫిష్లో దిగుతుందన్నమాట. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనము ఒక 1/2 hour ఇలాగే ఉంచుతాము. దాని తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటాము. మన చేపల పులుసుకి ఇది చిన్న ఉల్లిపాయలు యూజ్ చేయాలండి. మన ఫిష్ ఫ్రైకి మసాలా మ్యారినేట్ చేసి ఫిష్ని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు పులుసు చేసుకుంటాము. పులుసుకి
చూడండి చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అప్పుడే వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 15 నంబర్స్ ఉంది. ఇది ఒక ఆల్మోస్ట్ 10 to 12 నంబర్స్ చిన్న ఆనియన్స్, టొమాటో 2 నంబర్స్ అనమాట. ఇవన్నీ మనము ఇప్పుడు ఒక వెజల్లో తీసుకుంటాము. ఆనియన్స్, చిన్న ఆనియన్స్ వేసి చేపల పులుసు చేయండి మీరు. నేను చెప్పాల్సిన పని లేదు, మీకే తెలిసిపోతుంది ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. సో టొమాటో కూడా స్మాల్ పీస్ కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను కదా. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటాను. చేపల పులుసుకి ఇది హైలైట్. చేపల పులుసుకి కరివేపాకు లేకపోతే చేయకూడదు మీరు చేపల పులుసే. చేపలు ఉన్నా కూడా కరివేపాకు లేకపోతే చేపల పులుసు చేయకూడదు. పసుపు ఒక 1/2 స్పూను, కారం పొడి నేను ఒక 2 స్పూన్ వేసుకుంటాను, ఎందుకంటే కారంగా ఉంటే చేపల పులుసు బాగుంటుంది. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోవాలి. చూడండి, ఒక లెమన్ సైజ్ చింతపండు ఎత్తుకొని ఆల్రెడీ నేను బాగా స్మాష్ చేసుకొని గొజ్జు చేసుకున్నాను. చింత పులుసు ఇది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా వేసుకుంటున్నాను. సో క్లీన్గా ఉండాలి చింతపండు, మట్టి ఏమి ఉండకూడదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. చేతులు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. శుభ్రంగా పెట్టుకోండి చేతులు. చూడండి, ఇలా బాగా స్క్యూస్ చేసి అన్ని ఆనియన్స్, టొమాటోస్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఈ మసాలా చింత గొజ్జుతో బాగా కలిసిపోవాలన్నమాట. తెలుస్తుంది కదా మీకు. ఇలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింప్లిఫైడ్ చేపల పులుసు అండి. మీరు చేపలు కడిగేదే కొంచెం టైము. ఇంకొక టిప్స్ చెప్తాను మీకు, వినండి. చేపల పులుసుకి చేపలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి, వాళ్ళు క్లీన్ చేస్తారు కానీ సరిగా క్లీన్ చేయరు. సో వాళ్ళు చేస్తున్నారు కదా అని అలాగే మనము వాటర్లో వాష్ చేసుకోకూడదు. మనం కొద్దిగా దానికి టైం స్పెండ్ చేయాలి. అందులో కొంచెం నలుపుగా, ఎరుపుగా, కొంచెం డర్టీ అంతా ఉంటుంది. క్లీన్గా తీసేసి ఉప్పేసి, పసుపేసి క్లీన్గా కడుక్కోవాలి. సో చేపల పులుసు, చేపల ఫ్రై చేసే చాలా సింపుల్. ఫిష్ కడిగేది కొంచెం పని అనమాట. సో అది కొంచెం మీరు చూసుకోవాలి. అలాగే చేశారంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో బాగా కలిపేస్తాము. ఒక 5 to 10 minutes కలపాలండి. మసాలా బాగా స్క్యూస్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. ఈ చేపల పులుసుకి ఇంకొక పాయింట్ మీరు నోట్ చేయాల్సింది, నువ్వుల నూనె యూస్ చేయండి. మేము మంచి నూనె అంటాము. ఒక 2 tablespoons మంచి నూనె తీసుకున్నాను. సో అది యాడ్ చేస్తాను. నువ్వుల నూనె యాడ్ చేసుకోండి. చేపల పులుసుకి గుమగుమలాడిపోతుంది. మేము ఎప్పుడు నువ్వుల నూనె యాడ్ చేస్తాము. నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె కూడా యూస్ చేయొచ్చు. ఇంకొక స్పెషల్ మన చేపల పులుసుకి ఏంటో తెలుసా అండి, ఈ సమ్మర్ మేము ఈ ఒడియం పెట్టినాము. మేము ఒడియం అంటాము, మీరేమంటారో తెలియదు. ఇది ఆనియన్స్, పోపు దినుసులు అంతా వేసి మిక్స్ చేసి పెద్ద ప్రాసెస్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనము ఒడియం యూస్ చేయాలి. కొంచెం పీసెస్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకుంటాము. ఎక్కువ వద్దు. మెంతులు చాలా ఇంపార్టెంట్ ఈ చేపల పులుసుకి. అలాగే ఒక 1/4 స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. సో మెంతులు, జీలకర్ర కొద్దిగా రోస్ట్ అవ్వాలి. ఎక్కువ మాడకూడదు, కొద్దిగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఆ గుమగుమ వస్తుంది చూడండి. అప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవాలి. చాలా మార్చకూడదు, చేదైపోతుంది చేపల పులుసు. మెంతులు, ఆవాలు బాగా రోస్ట్ అయిందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ఒడియం వేసుకుంటాము. ఒడియం వేస్తే ఒక పెద్ద హైలైట్ మన చేపల పులుసుకి. ఇది ఒక 3-4 years మేము చేయలేదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇంట్లోనే. చాలా బాగుంటుంది. చేపల పులుసుకి, పులుసులకి, పప్పుల్స్కి గుమగుమలాడిపోతుందండి. మీరు ట్రై చేయండి. ఇంకొకసారి వీడియో చేసినప్పుడు ఒడియం ఎలా చేయాలనేది మీకు చూపెడతాను. ఓకే, సో ఇది ఫ్రై అయింది. ఒడియం వేసి ఫ్రై అవుతా అంటే గుమగుమలాడిపోతుందండి. ఆహాహాహా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంది. మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని, చూడండి ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని బాగా స్క్యూస్ చేసి అందులో వేయాలి. బాగా స్క్యూస్ చేసి వేయాలి. నీళ్ళు కొంచెం కూడా ఉండకూడదు. చూడండి, ఇలా బాగా కొద్దిగా ఎత్తుకోండి. చూడండి, ఇలా కారిపోతుంది. బాగా స్క్యూస్ చేసి అందులో వేసేయాలన్నమాట. ఈ ప్రొసీజర్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చేతి రుచులు అంటాం కదా, ఒక్కొక్కరు చేతి రుచులు డిఫరెంట్ అనేసి ప్రొసీజర్స్లోనే మారుతుంది. సో ఇలా చేయాలి మీరు. సో ఫుల్గా ఎత్తేసినాము చూడండి. ఉత్త చింతపండు రసం మాత్రం ఉంది. ఇలా స్క్యూస్ చేసి అన్ని క్లీన్గా ఎత్తేవాలన్నమాట.
ఇప్పుడు మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. అందాక మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. గుమగుమలాడిపోతుందండి మన చేపల పులుసు ఇప్పుడే. ఈ చేపల పులుసు మీరు చేసుకున్నారనుకోండి, ఈరోజే మనము దాన్ని తినేదానికంటే రేపు ఎల్లుండి తిన్నామనుకోండి యమా ఉంటుందండి. చేపల పులుసు తినే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంకోటి, చేపల పులుసు యూజువల్గా మేము చేపలు తెచ్చుకున్నామంటే హెడ్ పీసెస్, టెయిల్ పీసెస్ మాత్రం పులుసు పెట్టుకుంటాం, మిగతా బాడీ పీసెస్ అంతా ఫ్రై చేసుకుంటాము. మీరు కూడా అలా చేసేవారు ఉంటే కమెంట్లో పెట్టండి. ఎందుకంటే హెడ్ పీసెస్ మాత్రమే చేపల పులుసుకి టాప్ మోస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. అంత రుచిగా ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము ఫ్రై చేస్తాము. ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చేసింది, గుమగుమలాడిపోతుంది. మనము ఆనియన్స్, టొమాటోస్, ఈ మసాలా ఐటమ్స్ అంతా చింతపండు గొజ్జులో బాగా పిసికినాము. ఆ రసం అంతా అందులో వచ్చేసింది. దాంట్లో నుంచి తీసి మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాము. అందులో మెంతులు, జీలకర్ర ఉంది కదా, మంచి నూనెతో, అదే నువ్వుల నూనెతో అది ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఈ చేపల పులుసు. సో ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇందులో ఈ పులుసు యాడ్ చేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే ఎగురుతుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని వేసేసుకుంటాము. సో మనం ఈ సట్టిని కూడా కొంచెం కడిగేసి, ఎందుకంటే ఇందులో పులుసు అంతా ఉంది కదా, వాటర్ యాడ్ చేసుకునేస్తాము. చూడండి, మీరు ఇంకోటి గమనించితే చేపల పులుసు ఎప్పుడు ఇంతకు ముందు కూడా నేను చెప్పిన్నాను, ఇలాంటి వెడల్పైన మనం వెసల్లో తీసుకోవాలి. కడాయి అయినా సరే, పాత్రమైనా సరే వెడల్పుగా ఉండాలి. అప్పుడే చేపల పులుసు బాగా కుక్ అవుతుంది. ఇరుగ్గా ఉండే వెసల్స్లో చేపల పులుసు చేయకండి. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేస్తాము. ఇంకా మీకు వాటర్ పులుసు కన్సిస్టెంట్ చూసుకోండి. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కారం అన్నీ ఇప్పుడు చూసుకోవచ్చు. యూజువల్గా మనము చేపల పులుసులో మన పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉందో అది కాకుండా చేపలు వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వస్తుంది అనమాట. సో అది నోట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీన్ని క్లోజ్ చేసి కుక్ చేస్తాను ఒక 5 minutes. చేపల పులుసు గుమగుమలాడిపోతుందండి. ట్రస్ట్ మీ, 10 minutes మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయింది. అప్పుడప్పుడు కలుపుతూ చూసుకుంటూ ఉన్నాను. చూడండి, మెస్మరైజింగ్. చూడండి, రంగు మీద ఉంది. సో మనము ఈ టైంలో ఇందులో ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనము పులుసు రెడీ అయిన అర్థము, ఫిష్ వేయచ్చు. సో ఆల్రెడీ మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా హెడ్ పీసెస్, టెయిల్ పీసెస్, అది అందులో 1 by 1 వేసేస్తాము. ఇప్పుడే మనము ఉప్పు కారం చూసుకోవాలి, ఎందుకంటే చేపలు వేసిన తర్వాత ఉప్పు కారం చూడడం కష్టం అవుతుంది. సో 3 చేపలు ఉండింది, 3 చేపలు, 3 తోకలు వచ్చేసాయి. చూడండి, హెడ్ పీసెస్ అయితే హాఫ్గా కట్ చేశాడు, అందుకే 6 పీసెస్ వచ్చింది. 6 + 3 9 పీసెస్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనము అలా సెట్ చేసేసి, చేపలు ఉడికిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కలపనవదు. సో ఇప్పుడే మనము ఇలా కలిపేసి ఒకసారి క్లీన్గా అన్ని ముక్కలు చేపల పులుసులో మునిగేలా చేసి మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ మనము దీన్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ అవని, అంతే మన చేపల పులుసు రెడీ. చూస్తారండి ఎంత ఫాస్ట్గా అయిందో. మన ఫిష్ ఆల్మోస్ట్ 5 minutes to 10 minutes దాకా బాగా కుక్ అయిందని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే గుమ్మలాడిపోతుంది. వా, చూడండి, కొత్తలాడుతుంది. ఇప్పుడు మనము ఫిష్ని ఇలా తిప్పేసి సెట్ చేసుకుంటాము. బాగా ఉడికిందండి, గుమగుమలాడిపోతుంది. సూపర్గా ఉంది స్మెల్ అయితే. అంతే, మన చేపల పులుసు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము పక్కకు పెట్టేస్తాము. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రై చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొనేస్తాము. ఫిష్ ఫ్రైకి మనము కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే నేను ఈరోజు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను. చూడండి, జాస్తి వద్దు, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటాం అందులో. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ రెడీగా ఉంది. సో మనము
లో ఫ్లేమ్ పెట్టుకొని 1 by 1 అందులో పెట్టేస్తాము. పెట్టేటప్పుడు ఇలా మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేలా పెట్టుకున్నాం అనుకోండి, ఫిష్ ముక్క బాగా ఫ్రై అవుతుంది. ఇందులో మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాం కదా, బియ్యం పిండి, ఎందుకంటే బైండింగ్ బాగా అవుతుంది మన చేపలు, అది కాకుండా క్రిస్పీనెస్ కూడా ఉంటుంది అనమాట, అందుకని. సో మనం ఒకేసారి ఇవి ఫ్రై చేయనవరు, 2 ఇటుకలుగా చేసుకోవాలండి. చూడండి, ఇంకొక 4-5 పీసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి మనము ఫ్రై చేయాలి. ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేస్తాము. ఒక 5 minutes ఇలా కుక్ అవ్వాలి. ఇది ఫిష్ మనం పెట్టి ఒక 3 minutes క్లోజ్ చేసినామండి. కుక్ అయ్యే దానికోసం అంతే, ఎక్కువ క్లోజ్ చేయకూడదు. ఇప్పుడు మనము దీన్ని తీస్తాము. ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేసుకుంటాము. అప్పుడే కొద్దిగా యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఓపెన్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి, ఎర్రగా ఫ్రై అవ్వాలి. గుమగుమలాడిపోతుందండి, అది కొబ్బరి నూనె యాడ్ చేస్తాం కదా, చేపల ఫ్రై డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఫిష్ని తిప్పించుకొనేస్తాము. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. అన్ని పీసెస్ మనము టర్న్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దీన్ని బాగా ఫ్రై చేయాలి, అదన్నమాట. ఈ పీస్ కొద్దిగా అది. సో అన్నీ మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్ వద్దు. సో హై ఫ్లేమ్ పెట్టుకుంటే చేపలు బాగా నల్లగా అయిపోతుంది. ఫిష్ ఆల్మోస్ట్ ఒక 5 minutes ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము ఇంకొకసారి టర్న్ చేసుకుంటాం. దీన్ని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి, అప్పుడే ఫిష్ బాగా రోస్ట్ అవుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇలా మనము టర్న్ చేసుకొని ఫ్రై చేయాలి చేపల్ని. కొంచెం ఓపికగా చేసుకోవాలి, అప్పుడే మన ఫిష్ ఫ్రై బాగా వస్తుంది అనమాట. ఈ ఫిష్ చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది, కొంచెం క్యాప్గా టర్న్ చేయండి. ముక్కలు కొంచెం లావు కొట్టించుకున్నారనుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. నేను థిన్ స్లైసెస్ కొట్టించుకున్నాను. సో ఇంకొకసారి తిప్పించినాము, ఇంకొక 5 minutes ఫ్రై అయిందంటే ఇది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, మన ఫిష్ ఫ్రై ఒక్కడైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనము ఫిష్ని ప్లేట్లో తీసుకునేస్తాము. యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై అండి, నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫిష్ ఫ్రై. సో ఇలాంటి ఫిష్ ఫ్రై చేసుకోండి మీరు ఈ సండేనే, చాలా సింపుల్, పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంది. చూడండి గుమగుమలాడే ఫిష్ రెడీ అయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. ఎంతో యమ్మీ యమ్మీ అయిన చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ అయిందండి. ఈరోజు సండే లంచ్ రెసిపీ ఇది. సో నేనైతే ఇప్పుడు వైట్ రైస్కి దీన్ని వేసుకొని తినేస్తాను. మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ నాకు కమెంట్ రూపంలో పెట్టండి. ఇంకొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేదాకా ఎప్పుడులాగా బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.